విజన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని విద్యానగర్ పాఠశాల నందు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని 5 ఏళ్లలోపు పిల్లలకు ఎమ్మెల్యే వెంకటేగౌడ పోలియో చుక్కలు వేశారు. వీకోట మండలంలోని బీసీపల్లి పంచాయతీకి సంబంధించిన సుమారు 40 టీడీపీ కుటుంబాలు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు. అందులో భాగంగా ఈరోజు చెన్నై బెంగళూరు హైవేలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద గంగవరం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేపించి పోలియో వ్యాధిని అరికట్టాలని కోరారు. భారతదేశంలో పోలియోను నిర్మూలించే లక్ష్యంగా భారత ప్రభుత్వం 1995లో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా పోలియో చుక్కల కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా ముఖ్య గమనికగా ఈరోజు పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పోలియో ఎంతో అవసరం. పోలియో చుక్కలు తప్పనిసరిగా మీరందరూ కూడా వేపించండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకు రాదు. అనేక కారణాల వల్ల అనారోగ్యానికి గురయ్యే కారణం ఈ పోలియో చుక్కలు వేపించుకోవడం వల్ల కూడా జరిగినటువంటి సంఘటనలు గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు చేశారు. అందులో భాగంగా ఈరోజు చెన్నై బెంగళూరు హైవేలోని వైఎస్ విగ్రహం వద్ద గంగవరం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
వాళ్ళూరు గ్రామము, గుడిపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్. మా అన్న గురిజాల జగన్మోహన్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ వచ్చింది కాబట్టి మేము దానికోసం అందరూ ర్యాలీగా బెంగళూరు నుంచి బిల్డర్స్ అసోసియేషన్ గ్రూప్ వాళ్ళందరూ చిత్తూరు వెళ్తున్నాము. ఈరోజు మా అన్న జగన్మోహన్కి సంఘీభావంగా వెళ్తున్నాము. జై గురిజాల జగన్మోహన్, జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్. రాబో ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అక్రమ మద్యం కానీ, ఇలాంటివి అక్రమంగా డబ్బు సరఫరా కానీ జరుగుతున్న ఉద్దేశంతో మేము వాహనం తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే మన రాబో ఎన్నికల దృష్ట్యా ఎలాంటి ఇష్యూస్ జరగకూడదన్న ఉద్దేశంతో ఈరోజు మనము గంగవరం మండలం మన వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర వాహనం తనిఖీ చేస్తున్నాము. నేను మరియు మన పల్మనేరు రూరల్ సిఐ గారు కృష్ణమోహన్, మా సిబ్బంది అందరూ కలిసి మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఇప్పటివరకైతే మాకు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ మాకు ఎలాంటివి లభించలేదు. ఒకవేళ మీకు ఏమన్నా ఉంటే మీకు సమాచారం తెలియజేస్తాం. వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సీఎంగా గెలిపించుకుందామని కోరారు. అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా చెప్పట్లతో నాగరాజు గారు సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. కృష్ణమూర్తి గారికి సగౌరవంగా పార్టీలోకి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. పార్టీలోకి సగౌరవంగా జానకిరావు గారిని సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. తమ్ముడు, అక్క, చెల్లెమ్మ అందరూ ఇచ్చేశారు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసమే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి దాదాపు ఆ పార్టీ కోసం కృషి చేస్తూ వచ్చినటువంటి పెద్ద పెద్ద కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వసంత విక్రమ్ కుమార్ గారు, ఎం మున్రాజు గారు, అదేవిధంగా శోభన్ బాబు గారు, మున్స్వామి గారు, కృష్ణమూర్తి గారు, శంకరప్ప గారు, శ్రీరాములు, చిన్నమ్మ, నాగరాజు, చంద్రబాబు, కిట్టప్ప, సులోచనమ్మ, లక్ష్మమ్మ, మునమ్మ, అదేవిధంగా గుణశేఖరు, వాళ్ళ కుటుంబీకులు, నాగేషు, అందరూ కూడా ఈరోజు రాజేష్ ఎవరైతే ఈ పార్టీలో జగనన్న పరిపాలన నచ్చి మరీ ముఖ్యంగా లేదని ఆయన అరుస్తా ఉన్నాడు. గోవింద్ రాజు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా పాలు టి ముండెత్నమ్మ అన్న గారు, జానకి రామ్ గారు, అదేవిధంగా వెంకటేష్, ఆర్ముగం, గోవిందరాజు, శివప్ప, కృష్ణమూర్తి, మణి, దాదాపు వెంకటస్వామి గారు, సీనప్ప, లోకనాథ్ రెడ్డి గారు, అప్పాలి గారు, మా జనసేనలో చేరిన మన కుప్పస్వామి కొడుకు, నా కొడుకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కూడా దాదాపు 40 కుటుంబాలు ఈరోజు కేవలం ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకేమీ మంచి చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామానికి మంచి జరిగిందని స్వచ్ఛందంగా ఏదైతే ఈరోజు పార్టీలో చేరారో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈరోజు జాయిన్ అయ్యారు. మిమ్మల్ని అందరినీ కూడా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సభాముఖంగా ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల సమక్షంలో మీ నడి ఊర్లో నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను గతంలో ఎమ్మెల్యే కాకముందు కూడా మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి గడపకు వచ్చాను. ఆ రోజు మీరు పడినటువంటి కష్టాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, స్థానికంగా ఉన్నటువంటి అప్పట్లో నాయకులు కానీ ఎవరు కూడా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంతసేపు నారాయణ స్వామి గారు చెప్పారు. అక్క నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా తల్లి, దాదాపు 40 సంవత్సరాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమక్కా నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిజం చెప్పండి, మీ గ్రామానికి మంచి జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నా. మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు మంచి జరిగింటేనే ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నాక. ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీరు గమనించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అవి చేస్తాం ఇవి చేస్తామని అందరూ ప్రగల్భాలు పలుకుతారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చి మంచి విద్య దగ్గర నుంచి ఈ రోజు మీ గ్రామాల్లో పాఠశాలలు ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ ఊర్లో స్కూళ్ళ పరిస్థితి ఎట్లుంది, రోడ్లు ఎట్లున్నాయి, మీ బిడ్డల చదువులు ఎట్లుంది, అవ్వా తాత పెన్షన్లు మీ ఇంటికి తెచ్చిచ్చే వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. ప్రతి ఒక్క అక్క చెల్లెల్ని నేను అడుగుతున్నా అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాలు, ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మీకు మంచి జరిగింది. మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో మీ కుటుంబం ఈ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు
ఎన్ని కళ్ళు బుల్లి మాటలు చెప్పినా తెలుగుదేశం వాళ్ళు మీరు నమ్మద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి పంచాయతీలో ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయాలు, ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు బిడ్డను చదివించేదానికి జగనన్న ప్రతి సంవత్సరం ఒక్క ఈ బోయిచి నాగనపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకి 316 మందికి అమ్మ ఒడి ద్వారా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు డబ్బులు వేస్తున్నాడు అక్క, గుర్తుపెట్టుకోండి. అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు? ఏ అక్క చెల్లెమ్మకైనా ఒక్క రూపాయి ఇచ్చారా? మీ బిడ్డను చదివించండి, మీ బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించండి, మీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు మనం కూలీ నాలి చేయాలా లేదా చేసే సేద్యం చేయాలా? నిజమా కాదా కానీ అడుగుతా ఉన్నా. మన బిడ్డలైనా కనీసం మంచి చదువులు చదువుకుంటే రేపు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన ప్రాంతాలకు ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి పిల్లల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి తల్లి. ఏ బిడ్డకు మీ బిడ్డలకు ఒక్క ఓటు కూడా లేదు. ఈ రోజు మీ బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఒక్క బిడ్డకు కూడా ఓటు లేదు. ఓటు వేయలేనటువంటి అనర్హుడు పిల్లవాడు. అయినా సరే పిల్లవాడి భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం, నాడు నేడు ద్వారా స్కూల్ రూపురేఖలు మార్చి మంచి విద్యను అందించాలని చెప్పి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాడు. మీరు గమనించాల్సినటువంటి విషయం అవ్వ తాత అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం మన పేద బిడ్డలు చదువుకోకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎంతవరకు న్యాయం అక్క? వాళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ చదవాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఇంగ్లీష్ పాఠశాల వద్దు అంటారు. ఎంతవరకు న్యాయం? తగిన శాస్తి మీరు రానున్న ఎన్నికల్లో వాళ్ళకు చెంపదెబ్బగా మీరు ఓట్లతో చూపిస్తారని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క, డోక్రా గ్రూపుల్లో మీరు అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడా లేదా? 2014 ఎన్నికల్లో మోసం చేశాడా లేదా? ప్రతి అక్క చెల్లెమ్మను చూసి, ప్రతి అక్క చెల్లెమ్మను ఎప్పుడైనా మీరు పొద్దున్నే సేద్యానికి పోయి సాయంత్రము ఆవులు పట్టుకొచ్చి పాలు పిండి పాలు ఎత్తుకుపోయి డైరీలో వేసి ఏదో కొంచెంసేపు అట్లా టీవీ చూద్దామని ఏదన్నా ఒక సీరియల్ పెట్టింటే ఏ మొగలి రేకులో ఇంకొక రేకులో సీరియల్ వస్తూ ఉంటుంది. ఆ సీరియల్లో ఆయమ్మ పాపం ఏదో ఏడుస్తూ ఉంటుంది. మీరు అయ్యో ఆయమ్మ ఏడుస్తూ ఉంటే మీరు కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో పాపం బిడ్డ బాధపడతా ఉందంటే పక్కన వస్తాడు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఎత్తుకొని. ఏమని వచ్చాయక్క అప్పుడు? ఏం చెప్పారో తెలుసా? అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేవాడు చంద్రబాబు నాయుడు టీవీలో వచ్చి మీ డోక్రా రుణమాఫీ చేయాలంటే బాబు రావాలి అన్నాడు. బాబేమో వచ్చాడక్క. ఎంతమందికి డోక్రా రుణమాఫీ చేశాడక్క నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మహిళలకి గట్టిగా చెప్పాలి, మీరు చేసేవాక్క అడుగుతా ఉన్నా. చేసింటే చేసినామని చెప్పండి, లేదంటే లేదని చెప్పాలి గట్టిగా. మోసాలు చేస్తారక్క, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ లో వస్తాడు, చెప్తాడు, అవ్వా తాత నువ్వు కుదువు పెట్టిన బంగారు బ్యాంకులో ఉంది, నీ బ్యాంకులో ఉండే కుదువు పెట్టిన బంగారు నీ బీరు వాళ్ళకు రావాలంటే బాబు రావాలా అన్నాడు. చెప్పాడా లేదా అక్క? ఎంతమందికి వచ్చింది ఈ రోజు బ్యాంకులో పెట్టిండే కుదువు బంగారు బీరు వాళ్ళకి? నేను అడుగుతా ఉన్నానక్క. ఇట్లే ఉంటాయి, ఇలాంటి మాయ మాటలే ఉంటాయి. చంద్రబాబు నాయుడువి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు చెప్పేదాన్ని కూడా ఇలాంటి మాయ మాటలే నమ్మితే ఒక్కటే ఒకటి గుర్తుపెట్టక అక్క అన్న అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాబోయేది 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు అడగాల్సింది ఒకటే ఒకటి, రే నాయనా 14 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని పనులు చేసి పెట్టాడు, మా డోక్రా అక్క చెల్లెముల అప్పు తీర్పాడు, 4 దఫాలుగా ఆసరా అనే కార్యక్రమం పెట్టి మా అప్పు తీర్పాడు, ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ లో 20 లక్షలు లోన్ ఇస్తా ఉన్నాడు, అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాడు. అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలక్క, ఈ పంచాయతీలో రైతులకు ఇది ఇంకా మోసం. మనం సేద్యం చేసుకోని బతికే వాళ్ళు
రైతులకంతా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు 2014లో. ఈ పంచాయతీలో ఎవరికైనా సరే రుణమాఫీ చేశాడా అక్క? నేను అడుగుతా ఉన్నాను. అన్న చేశాడా? అన్న తమ్ముడు చేశాడా? ఏ ఒక్కరికి కూడా చేయలేదు. కేవలం ఎన్నికలకు వస్తాడు, మైక్ ఎత్తుకుంటాడు, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేస్తాడు. ఆయన చెప్పిన మాటలు మనము నమ్మి ఓటేస్తే నట్టేట మునిగేది మనమే అక్క అని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగనన్న రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో, జగనన్న 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నాడు. చెప్పాడా లేదా? ముఖ్యమంత్రి అయిన మరో నెలే 13,500 ఇచ్చాడక్క. చెప్పిన దానికన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు జగనన్న. గుర్తుపెట్టుకోండి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగనన్న. గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన మాట తప్పినాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి. ఆయనకు మాటల మీద విలువ లేదు, ప్రజలంటే నమ్మకం లేదు. ప్రజల్ని ఎలాగైనా సరే వెన్నుపోటు పడవాలి, ప్రజలకు మనం ఏ విధంగా అబద్ధాలు చెప్పి యామారియచ్చు అని ఆలోచించేవాడే చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ, ముఖ్యంగా రైతు భరోసాతో పాటు మీరు గమనించాల్సింది, మన హయాంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అక్క 110 మందికి ఇంటి స్థలాలు ఇచ్చాం. అయినా సరే ఇంకా 10 మందికో 20 మందికో రాలేదు. నేను ఒప్పుకుంటా. 110 ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా నెలలో ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ అయిపోయిన నెలలో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇల్లు రాలేదో, ఇంటి సైట్ రాలేదో అందరికీ ఇస్తాం. 110 ఇండ్లు కట్టించాం అక్క ఈ గ్రామ పంచాయతీలో. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు మీ పంచాయతీలో ఒక్క ఇల్లుగా కట్టి పూర్తి చేసి పూర్తి బిల్లు తీసుకున్నాడు ఉంటే రమ్మని చెప్పండి అక్క, ఎవరైనా నేను మాట్లాడతాను. ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. గుర్తుపెట్టుకోండి అక్క అని తెలియజేస్తూ, అదేవిధంగా మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తానక్క, రోడ్లు వేశాం, కాలువలు వేశాం, అన్నీ చేశాం. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒకటి చెప్తున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నేను మంచి చేశాను. చంద్రబాబు నాయుడు లాగా నేను అబద్ధాలు చెప్పలేను, చెప్పిన మాట తప్పను, ఇచ్చిన మాట తప్పను, ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేర్చే బాధ్యత నాది అంటున్నాడు జగనన్న. ఈ రోజు 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతూ వస్తుంది. రానున్న నెలలో ఏప్రిల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా ఏకమై ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మాట్లాడుకొని రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ కాను గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకు జగనన్నను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు అన్నదమ్ముడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో, టీడీపీని వీడి వారందరికీ వారి కుటుంబాలకి నేను కూడా మీ కుటుంబంలో ఒక్కడిగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. గంటలో మిగులుతూ ఉంటాడు. ఫోన్ చేసుకున్న వల్ల